వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతిని ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళాలి అని ప్రేమ్ చామంతి రూమ్ వైపు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అది చూసి రమాదేవి, నిషా, రోజా అలర్ట్ అవుతారు. వెంటనే నిషా చేతిలో ఉన్న చామంతి ఫోన్ని తీసుకుంటుంది రోజా. తీసుకొని చామంతిలా వాయిస్ ఇమిటేట్ చేస్తూ ఇంక ప్రేమ్కి కాల్ చేస్తుంది. హలో ప్రేమ్ బాబు, నేను ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసాను ప్రేమ్ బాబు, మీరు కూడా ఇక్కడికి వచ్చేసేయండి అని చామంతి గొంతుతో మాట్లాడేసరికి, అవునా చామ్, కనీసం నాకు చెప్పలేదు అని అంటారు. లేట్ అవుతుందని చెప్పలేదు బాబు, త్వరగా రండి అని కాల్ కట్ చేస్తుంది. అక్క, నీకు ఈ టాలెంట్ కూడా ఉందా అని అంటారు. మనసులో చిన్నప్పటి నుండి దాని వాయిస్ వింటున్నాను, ఎలా ఇమిటేట్ చేయాలో నాకు తెలీదా ఏంటి, ఎంతైనా అది నా చెల్లి కదా అని మనసులో అనుకుంటుంది రోజా. అంతే సిస్, ఒక్కొక్కసారి ఇలా టాలెంట్ బయటపడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రేమ్ గుడ్డిగా నమ్మేశాడు కాబట్టి నువ్వు ప్రేమ్తో కలిసి ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరు. సో ఎగ్జామ్ బాగా రాయి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇంకా అలా రోజానైతే పంపించేస్తుంది. సో నిషా అండ్ ప్రేమ్ ఇద్దరు కలిసి కారులో బయలుదేరుతారు. కరెక్ట్గా రోజు ఎక్కడికైతే చామంతి వచ్చి పూజ చేసుకుంటుందో అదే గుడి దగ్గర కరెక్ట్గా ప్రేమ్ కార్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా ప్రేమ్ షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి కరెక్ట్గా ఈ కార్ దగ్గరే బ్రేక్ డౌన్ అవ్వడం, అసలు ఏం జరుగుతోందని చెప్పి ఇంకా కార్ దిగి చూసేసరికి ఎదురుగా గుడి కనబడుతుంది. గుడి లోపలికి వెళ్తూ ఉంటే నిషా, ప్రేమ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి, మళ్ళీ టైం అయిపోతుంది, ఏంటి గుడిలోకి వెళ్తున్నావు అని అంటారు. నీకంత లేట్ అయితే నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపో, నేను లోపలికి వెళ్ళాలి అని చెప్పి ప్రేమ్ లోపలికి వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి పంతులు గారు, చామంతి ఇక్కడికి వచ్చిందా అని అడుగుతారు. బాబు, చామంతి ఇవాళ ఎగ్జామ్ కదా, ఇక్కడికి వస్తానని చెప్పింది బాబు, కానీ రాలేదు అని అంటారు. ఏంటి, దర్శనం చేసుకుంటానని చెప్పి మరి ఇక్కడికి రాలేదా అంటే, ఏదో జరిగింది, ఖచ్చితంగా చామంతికి ఏదో అయ్యింది, అదేంటో నేను తెలుసుకోవాలని చెప్పి ఇంక వెంటనే పాపం ప్రేమ్ అయితే ఇంటికి బయలుదేరుతాడు. చామంతి ఏమో, ప్రేమ్ బాబు నాకు తెలుసు మీరు ఖచ్చితంగా వస్తారు ప్రేమ్ బాబు అని చెప్పి ఇంకా అలా పాపం చామంతి ఏమో ఎదురు చూస్తూ ఉంటుంది. వీడేంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడని చెప్పి ఇంకా అలా ఈ నిషా వాళ్ళు చూస్తూ, నిషా క్యాబ్లో వెళ్ళిపోతుంది. రోజా అండ్ రమాదేవి చూస్తూ ఉంటే వెంటనే వెళ్ళి డోర్ తీస్తాడు. తీసి చూసేసరికి ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే పాపం చామంతి ప్రేమ్ బాబు ప్రేమ్ బాబు అని చెప్పి కలవరిస్తూ ఉంటుంది. చామ్ అని అనేసరికి, బాబు వచ్చారా బాబు, మీకోసం ఎదురు చూస్తున్నాను రండి బాబు అని చెప్పి ఇంకా అలా చామంతి అయితే ప్రేమ్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రేమ్ చామంతిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా అలా ఇద్దరు బయలుదేరుతారు. బయలుదేరి ఎంతో హ్యాపీగా ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవుతారు. ఏం చేద్దాం అనుకున్నా, ఈ చామంతి మాత్రం మన ముందు హ్యాపీగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయింది, ఇంకా మనం ఏమీ చేయలేమని చెప్పి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు రమాదేవి అండ్ రోజా. ఇంకా అలా ఫస్ట్ ఎగ్జామ్ని చాలా పర్ఫెక్ట్గా రాస్తుంది చామంతి. ఇంకా ఎగ్జామ్ రాసింది కాబట్టి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రేమ్ కూడా, చామ్ నువ్వు ఎగ్జామ్ బాగా రాసావా అని నేను అడగను, ఎందుకంటే నువ్వు బాగానే రాసుంటావు కదా అని అంటారు. బాబు మీరు మరీ బాబు, బాగానే రాశాను కాకపోతే అని అంటుంది. చామ్, కాకపోతే అలా ఏమీ వద్దు, నాకు తెలుసు కదా నీ గురించి, నీపై నాకు నమ్మకం ఉంది, ఎంత టెన్షన్లో ఉన్నా మీ నాన్నగారిని బయటికి తీసుకురావడానికి, ఆశయాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు ఖచ్చితంగా బాగా ఎగ్జామ్ రాసుంటావు. సరేరా, నెక్స్ట్ ఎగ్జామ్కి టైం ఎక్కువగా లేదు కదా, రా వెళ్దామని చెప్పి ఇంకా అలా వెంటనే చామంతిని ఇంటికైతే తీసుకొని వెళ్తాడు హ్యాపీగా ప్రేమ్. ఇంకా అలా నిషా దగ్గర ఉన్న బుక్స్ని కావాలని నిషా లాకర్లో పెట్టేసుకునేసరికి ఇంకా అలా చిట్టి రోబో వస్తాడు. వచ్చి, ఈ నిషా ఇలాంటి ప్లాన్ వేస్తుందని నాకు ముందే తెలుసు, అందుకే అన్నీ స్కాన్ చేసి పెట్టుకున్నాను అని చెప్పి చామ్కి హెల్ప్ చేస్తాడు. సో ఇంకా చామంతి కూడా ఎంతో హ్యాపీగా ఎగ్జామ్స్కి చదువుకుంటూ ఉంటుంది. ఇటువైపు రోజా ఏమో, దీన్ని ఏం చేద్దామన్నా ఇలా జరిగింది, అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా హ్యాపీగా హర్షవర్ధన్ కూడా ఫీల్ అవుతారు. కరెక్ట్గా అప్పుడే ఈ రోజా ఏమో, ఏంటి ఇప్పుడు ఏం చేయాలి, రామచంద్రయ్య నాన్న గనుక బయటకు వచ్చాడంటే నా పని అయిపోతుంది, అలా జరగకుండా ఉండాలంటే నేనేం చేయలేకపోతున్నానే అని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా వెంటనే ఒక ప్లాన్ వేసుకుంటుందన్నమాట రోజా. అసలు ఈ రమాదేవి గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఈ రమాదేవికి చంద్రికకి ఉన్న సంబంధం ఏంటి,
చంద్రిక ఏం చెప్పినా ఎందుకు ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా అలా రమాదేవి ఆఫీస్కి వెళ్ళిన టైంకి రమాదేవి రూమ్లోకి వెళ్తుంది రోజా. వెళ్ళి ఇంకా అలా రమాదేవి రూమ్ చెక్ చేస్తూ ఉంటే కరెక్ట్గా ఇంక అందులో ఒకటి బయటపడుతుంది. బయటపడి చూసేసరికి ఒక్కసారిగా అగ్రిమెంట్ కనబడుతుంది. ఏదైతే చంద్రిక అండ్ రమాదేవి చేసుకున్నారో అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ అయితే కనబడుతుంది. అది చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ఇదేంటి అంటే చంద్రిక హర్షవర్ధన్ మావయ్య గారి భార్య, తను జీవితాంతం ఈ ఇంటికి పని మనిషిగా ఉండాలి అని చంద్రిక రమాదేవి అగ్రిమెంట్ చేసుకున్నారా? అందుకే ఆవిడ పని మనిషిగా ఈ ఇంట్లోనే ఉండిపోయిందా? అసలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా షాక్లో ఉండిపోతుంది. వెంటనే ఇంకా అలా ఆ షాక్ నుండి బయటికి రాబోతుంటే చంద్రిక అక్కడికి వస్తుంది. అమ్మ, ఈ రూమ్లో అమ్మగారు లేనప్పుడు మీరేం చేస్తున్నారు అని అడుగుతారు. నేనేమి చేయట్లేదు, ఆయన మా అత్తయ్య రూమ్కి నేనొస్తే నీకేంటి అని అంటుంది. ఏం లేదమ్మా, రమా అమ్మగారు ఉన్నప్పుడు వస్తే ఏమీ అవ్వదు, రమా అమ్మగారు లేనప్పుడు వస్తేనే బాగోదు కదా అని అంటుంది చంద్రిక. సర్లే నేను వెళ్తాను, జరుగు అని చెప్పి ఇంకా అలా అక్కడి వెళ్ళిపోతుంది. మై గాడ్, ఇది ఇది చాలా పెద్ద న్యూస్. రమా, ఇక నువ్వు నా చేతిలో టాయ్, ఇంక నువ్వు అయిపోయావు చూడు అని రోజా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా చంద్రిక ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే చామంతి అప్పుడే వస్తుంది. అత్త అత్త, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదమ్మా అని అంటారు. అత్త, నాకొకటి చెప్తావా అని అంటుంది. ఏంటి చామంతి అని అంటుంది. నువ్వు పూజలు చేస్తావు, వ్రతాలు చేస్తావు, ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది, శ్రావణ మాసంలో కూడా అన్ని పూజలు చేస్తావు. ఇంతకీ మావయ్య ఎక్కడుంటారో ఎప్పుడు నువ్వు కలవడానికి వెళ్ళినట్టు కూడా నేను చూడలేదు. ఎప్పుడూ లీవ్స్ తీసుకొని కూడా నువ్వు వెళ్ళలేదు. అసలు మావయ్య పేరేంటి? మావయ్య ఎక్కడుంటారు? నేను తెలుసుకోవచ్చా అని అడుగుతుంది చామంతి. పాపం ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట చంద్రికకి. ఏంటత్తా, నా దగ్గర కూడా దాచిపెడుతున్నావా అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదమ్మా, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నీకే తెలుస్తాయి అని చెప్పి ఇంకా అలా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్రిక. ఏంటో అత్త ఏం దాస్తుందో కూడా నాకు అర్థం కావటం లేదు అని పాపం చామంతినే ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే చంద్రిక రూమ్లో నుండి ఇంకొక వస్తువు కింద పడిపోయినట్టు ఆంజనేయ స్వామి నుండి పెద్ద గాలి వస్తుంది. ఏంటి, ఏదో అత్త దగ్గర నుండి కింద పడిపోయిందని చెప్పి రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి అక్కడ క్లియర్గా ఒక ఆల్బమ్ కనబడుతుంది. ఆ ఆల్బమ్ని ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే ఇంకా చంద్రిక పేరు రాసి ఉంటుంది. తర్వాత ఓపెన్ చెయ్యగానే చంద్రిక రాజావారు రాణి వారితో కలిసి దిగిన ఫోటో అనేది అక్కడ ఉంటుంది. ఒక్కసారిగా చామంతి ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, చంద్రిక అత్తకి అయ్యగారు అమ్మగారు ముందే తెలుసా? ఈ విషయం నాకు తెలీదే, అత్త కూడా ఎప్పుడు చెప్పలేదు. అంటే అత్త అక్కడ పనిచేసిందా, అందుకే ఇలా ఫోటో దిగిందా? మరి ఈ విషయాన్ని ఎందుకు నాతో అత్త ఎప్పుడు చెప్పలేదు అని చామంతి అనుకుంటూ ఇంకా అప్పుడే కరెక్ట్గా నెక్స్ట్ పేజ్ని ఓపెన్ చేసి చూస్తే రాజా కుమారవర్మతో కూడా చంద్రిక ఫోటో ఉంటుంది. ఈయన ఈయన రాజావారి అబ్బాయి కదా? అవును, రాజా కుమారవర్మ గారు. ఈయనతో కూడా అత్త ఫోటో దిగిందా? అత్తకి వీళ్ళకి చాలా దగ్గర బంధం ఉన్నట్టుంది. నాన్నలాగే అత్త కూడా వీళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేసి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసి చూడగానే హర్షవర్ధన్ అండ్ చంద్రిక దిగిన ఫోటో కూడా ఉంటుంది. చామంతి షాక్ అవుతుందంటే అది పెళ్ళికి ముందు తీసుకున్న ఫోటో. సో చామంతి అనుకుంటుంది, అంటే అత్త అయ్యగారికి పెళ్ళికి ముందు నుండి తెలుసా? మరి అత్త ఏంటి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసే లోపు చామ్ చామ్ అని ప్రేమ్ పిలుస్తాడు.
"ఆ, వస్తున్నాను బాబు" అని ఇంకా క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది. అండ్ ద నెక్స్ట్ పేజ్‌లో హర్షవర్ధన్ అండ్ చంద్రికల పెళ్లి ఫోటో ఉంటుంది. బట్ అది చూడకుండానే చామంతి వెళ్ళిపోతుంది. ఇంకా అలా చామంతి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఓకే, ఇట్ విల్ బీ హైడెడ్. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. చామంతి ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అండ్ చామంతి ఏమో, బాబు నాకు ఎంత రాసినా ఒక్క వెలితి ఉండిపోయింది బాబు అని అంటుంది. ఏ విషయం చామ్ అని అంటారు. యువరానమ్మని చూడలేకపోయానని చాలా బాధగా ఉంది బాబు. కావేరమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు, ఏమైపోయిందో తెలీదు. కావేరి అమ్మని ఒక్కసారి చూడాలనిపిస్తుంది. ఆ యువరాణి అమ్మ పోలికల్ని తెలుసుకోవాలి అని అనిపిస్తుంది బాబు అని అంటారు. చామ్, నీకొక విషయం చెప్పనా? నేను సీక్రెట్గా ఒక ఏజెంట్ని పెట్టాను. ఆ ఏజెంట్ ఎప్పుడైతే వాళ్ళు బయటకు వస్తారో అప్పుడు ఖచ్చితంగా మనకి నిజం చెప్తారు. అతను అంటే నేను ఒక సీక్రెట్ ఏజెంట్ని, డిటెక్టివ్ని పెట్టాను. ఆ డిటెక్టివ్ రాగానే మనకి అన్ని వివరాలు చెప్తాడు, వాళ్ళ గురించి తెలిస్తే అని చెప్తారు. అప్పుడే కరెక్ట్గా ఏజెంట్ ఫోన్ చేస్తారు. సార్, మీరు పంపిన వీడియో వాళ్ళని నేను ఇక్కడే చూశాను సార్ అని అంటారు. ఎక్కడ చూసావు అనేసరికి నేను భద్రాచలంలో చూశాను సార్, రాముల వారి గుళ్ళో చూశాను అని అంటారు. ఓ అవునా, అయితే మేము బయలుదేరుతాంలే అని చెప్పి ఇంకా అలా అనుకుంటేసరికి అప్పుడే కరెక్ట్గా ప్రమోద్, ఎవరైతే ఈ ప్రేమ్ బిజినెస్ ఇన్వెస్టార్ ఉన్నారో, ప్రేమ్ ఒక టెక్స్టైల్స్ బిజినెస్ ఓపెన్ చేస్తాడు కదా, సో దాని ఇన్వెస్టార్ ప్రమోద్ ఎవరైతే ఉంటారో ఆయన ఇంటికి వస్తారు. మిస్టర్ ప్రేమ్ అని అంటారు. ప్రమోద్ గారు మీరా, రండి కూర్చోండి అని చెప్పి ఇంకా అలా హర్షవర్ధన్ వాళ్ళందరూ హాల్లోకి వస్తారు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ప్రేమ్. యాక్చువల్లీ మీరు చేసిన యాడ్ షూట్ చాలా పెద్ద హిట్ అయ్యి అండ్ వైరల్ అయింది. మీ అందరికీ తెలుసు కదా పెళ్లి వీడియో షూట్. ఇప్పుడు ఆషాఢమాసం వస్తుంది కాబట్టి తర్వాత కూడా మ్యారేజ్ అండ్ చాలా ముహూర్తాలు అవన్నీ ఉంటాయి. సో ఇప్పటి జనరేషన్కి తగ్గినట్టు ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ అయిపోయింది కాబట్టి ఈ యాడ్ షూట్ ప్రకారం మీరు వేరేగా అంటే జెన్జీకి తగ్గట్టు వెస్ట్రన్ అవుట్లుక్లో కనబడాలి. అండ్ కాన్సెప్ట్ అంతా రెడీగా ఉంది. చామే మీ పేరుగా ఉండాలి, చామంతినే ఉండాలి అని కూడా మన స్పాన్సర్స్ డిసైడ్ చేశారు. సో ఇంకొక 1 డేలో షూటింగ్ కంప్లీట్ చేసి మనం శ్రావణ మాసం వచ్చే కల్లా ఈ షూటింగ్ని యాడ్ని రిలీజ్ చేయాలి ప్రేమ్ అని అంటారు. ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కదా బాబు, ఇప్పుడేం పర్లేదు అని అంటుంది చామంతి ప్రేమ్తో. యాడ్ షూట్ మేము చేస్తామని అంటారు. కాకపోతే పూర్తి వెస్ట్రన్ వేర్ అయితే బాగోదు సార్, నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి చామంతి ఒక ఐడియా అని చెప్తుంది. ఆ ఐడియా చాలా బాగా నచ్చుతుంది ప్రమోద్ గారికి. ఈ ఐడియా చాలా యూనిక్గా, కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది చామంతి. అయితే మీరు చెప్పినట్టే షూట్ చేద్దాం. బట్ లొకేషన్ అనేది చాలా వింటేజ్ ఉండాలి. మరి ఎక్కడికి వెళ్దామని అడుగుతారు. ఇంకెక్కడికి, భద్రాచలంకే వెళ్దామని అంటుంది. ఓకే, అయితే మేము అక్కడ షూటింగ్ అంతా సెట్ చేస్తాము, రేపు మీరు భద్రాచలంకి వచ్చేసేయండి అని చెప్పి ప్రమోద్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. సో చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు యాడ్ షూట్ కోసం భద్రాచలం బయలుదేరుతారు. చామంతి మనసులో అనుకుంటుంది, నేను ఈ యాడ్ షూట్లో పాల్గొంటే నాకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నేను హ్యాపీగా గోల్డ్ కొనుక్కొని దాన్ని మెడలో వేసుకోవచ్చు, అంటే తాడు కొనుక్కొని నల్ల పూసలు గుచ్చి దాన్ని మెడలో వేసుకోవచ్చని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. చామంతికి మళ్ళీ యాడ్ షూట్ రావడంతో చాలా జెలస్గా ఫీల్ అవుతారు రోజా, రమాదేవి అండ్ నిషా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే స్వీట్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.